హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. అదేంటో అండి, పల్లెటూరు అంటేనే అందం అండి. పల్లెటూరు అందము, చక్కటి వాతావరణం, స్వచ్ఛమైన గాలి చూడటానికి ఎంత బాగుంటుందండి. మా ఊర్లో కూడా ఇలా చాలా బాగుంటుందండి. ఆ చెట్లు, ఆ వాతావరణం. ముందు ముందు వీడియోలో మీకు ఇంకా చూపిస్తాను. మనం ఎక్కడికి వెళ్తాం అనుకున్నారా? ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్తున్నామండి. ఇదిగోండి వచ్చామండి ఉసిరి చెట్టు దగ్గరికి. ఈ చెట్టుని చూసినప్పటికీ ఉన్నాయండి, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇక చూసాక ఆగుతామా? మా మిస్సెస్ అయితే స్టార్ట్ చేసేసిందండి కొయ్యటం. ఈ ఉసిరికాయలతో ఏం చేస్తావు అమ్మాయి అంటే, ఈ ఉసిరికాయలతో జామ్ చేస్తుందంటండి. అలాగే పచ్చడి పడుతుందంట. ఉసిరికాయ జ్యూస్ చేస్తుందంటండి. ఇప్పుడు ఈ వీడియోలో ఇవన్నీ మీరు చూద్దరుగానండి. ఉసిరికాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. ఉసిరి చెట్టు పక్కన కంద తోట అనే మొక్కజొన్న తోట ఉందండి. చాలా బాగుంది కదా, చూడండి. ఇప్పటికి అయిందండి ఉసిరికాయలు కోయడం. ఇప్పుడు నేను చూడాలండి మీతో పాటు ఈ ఉసిరికాయలతో ఏమేం ప్రాసెస్ చేస్తుందో మా మిస్సెస్. మన ఆరోగ్యానికి ఏది మంచిది, అలాగే ఏ ఫ్రూట్స్ ఎలా పనిచేస్తాయి, ఏ వెజిటేబుల్ ఎలా తినాలి అనేది మనం కరెక్ట్గా తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం వాడుకోగలగాలండి. ఏదైనా రెసిపీ చేయాలంటే దాంట్లో బోలెడన్ని పోషకాలు ఉండాలండి. అలా పోషకాలు ఉండే వంట ఏదైనా సరే ఇంట్రెస్ట్గా చేస్తుందని మా మిస్సెస్. నేను అనుకున్నది ఏంటంటే ఎవరిని కూడా అంత ఈజీగా తక్కువ అంచనా వేయకూడదండి ఎవరిని. నా విషయంలో జరిగింది ఏంటంటే, మా పెళ్ళైన కొత్తలో మా మిస్సెస్కి కూర వండడమే రాదు. ఇదేంటి కూర వండడం రాదా అని అనుకునేవాడిని. ఉండగా ఉండగా మన పరిస్థితే మనకు నేర్పుతుంది అన్నట్టు ప్రతి వంటకం కూడా బాగా చేస్తుందండి. ప్రతిదీ నేర్చుకుంది. అందుకే ముందుగా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అని అనిపించింది. ఉసిరికాయ జ్యూస్ స్టార్ట్ చేసిందండి. ప్రాసెస్ చూసేయండి. ఉసిరికాయలు 2 సార్లుగా పత్రం ఇచ్చుకుని దంచిందండి. దంచిన వెంటనే దాంతో వచ్చిన జ్యూస్ గ్లాసులోకి తీసింది. తీసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుని, అలాగే కొంచెం పంచదార వేసుకుని మాకు ఇచ్చిందండి. మేము తాగాం. చాలా బాగుంది. ఇలాంటి జ్యూసులు ఎప్పటికప్పుడు మన ఇంట్లోనే చేసుకుని తాగుతూ ఉండాలి. మాకైతే ఈ జ్యూస్ చాలా బాగా నచ్చింది. ఈ డ్రింక్ వారానికి ఒకసారైనా తాగాలటండి. ఈ డ్రింక్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఒకసారి మీకు చెప్తాను. ఈ డ్రింక్ మన ఫేస్ గ్లో వస్తుందంటండి. అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుందంట. మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా పెరుగుతుందట అండి. మీ ఇంట్లో మీరు కూడా ఈ జ్యూస్ ట్రై చేసేయండి.
నెక్స్ట్ రెసిపీ ఉసిరికాయలతో జామ్ అట అండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలతో జామ్ ఎలా చేస్తుందో నేను చూడాలా. ముందు మూకుడు ఉంటే మూకుడి, లేదా చిన్న కుక్కర్ ఉంటే కుక్కరు, దాంట్లో ఉసిరికాయలు వేసేసిందని కడిగేసి, తర్వాత పంచదార చల్లుతుంది మొత్తం. పంచదార చల్లాక మొత్తం ప్రతి ముక్కకి పట్టాలట. అటు ఇటు అటు ఇటు షేక్ చేస్తూ గరిటతో తిప్పుతుంది. 5 నిమిషాలు అలా స్టవ్ మీద వదిలేసరికి ఇలా అవుతుందటండి పాకంతో. ఇలా పాకం అయిన వెంటనే మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఇలా మంట పెట్టుకుంటే ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తుందటండి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే లైట్గా అటు ఇటు అటు ఇటు డిప్ చేస్తూ ఉండాలట. ఉన్న వెంటనే చూడండి ఉసిరికాయ జామ్ ఎలా రెడీ అయిపోయిందో. ఏ మాటకా మాట చెప్పాలంటే తిన్నామంటే చాలా బాగుంది. ఉసిరికాయతో జామ్ ఏంటా అని అనిపించిందండి. ఇది చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇది హెల్దీ ఫుడ్ కూడా. ఇంత బాగుంటుందని నేను అసలు అనుకోలేదండి. ఈ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడట అండి. ముందు నూనె వేసింది, ఆ తర్వాత ఉసిరికాయలు వేసి వెల్లుల్లిపాయలు వేయాలట. వేసిన తర్వాత కారం, ఆవుపిండి, సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ ఉడికించాలట. ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మా మిస్సెస్ చేసిన ఈ 3 రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.